వెల్కమ్ టు తెలుగు వన్. ఈరోజు మనం చూస్తున్నాం ఒక వార్త. మంచు ఫ్యామిలీలో వివాదాలని చెప్పేసి ఇటు మనోజ్ కంప్లైంట్ చేయడం, తర్వాత మోహన్ బాబు గారు కూడా మనోజ్ పైన కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ లెటరు రాచకొండ సిపికి ఆయన రాయటం జరిగింది. ఆ లెటర్ మోహన్ బాబు గారు ఏదైతే లెటర్ రాశారో ఆ లెటర్ ఇదిగో చూడొచ్చు. డాక్టర్ మోహన్ బాబు అనే పేరు మీద ఉంది. ఇది శ్రీ విద్యా నికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ సంబంధించి మోహన్ బాబు యూనివర్సిటీ అని చెప్పేసి అది కూడా కోట్ చేయడం జరిగింది. దీంట్లో టు ది కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ కమిషనరేట్ హైదరాబాద్. సబ్జెక్ట్ వచ్చేసి మనోజ్ కుమార్ పైన, మౌనిక పైన, ఇద్దరిపైన కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది. కంప్లైంట్లో ఆయన అడ్రస్ కనుక అన్నీ రాశారు. దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఆయన చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ, మొన్న మంచు మోహన్ బాబు గారి హౌస్లో గొడవ జరిగింది. గొడవ సందర్భంగా మనుషులపైన దాడి చేయడం జరిగింది. అలానే మనోజ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా నా పైన కూడా దాడి చేసేకి ప్రయత్నం చేశారని చెప్పేసి ఈ కంప్లైంట్లో రాయడం జరిగింది. అలానే వాళ్ళిద్దరి వలన ప్రాణహాని ఉందని చెప్పేసి మోహన్ బాబు గారి కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి రక్షణ కల్పించాలని చెప్పేసి సిపిని కోరటం జరిగింది. అదేవిధంగా వాళ్ళ యొక్క మౌనిక అండ్ మనోజ్ ఒక పాప 7 నెలల పాపని కూడా పని వాళ్ళ దగ్గర వదిలేస్తున్నారు, నెగ్లెక్ట్ చేస్తూ అని చెప్పేసి కంప్లైంట్లో రాయటం జరిగింది. సో దీన్ని మనం చూసుకున్నట్టయితే వాళ్ళు ఆస్తులకు సంబంధించి ఎక్కువ గొడవ పడుతున్నారని, ఆస్తులకు ఆశపడి తనపైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మోహన్ బాబు గారు మనోజ్ పైన ఆరోపించడం జరిగింది. మనోజ్ ఇర్రెస్పాన్సిబుల్గా తిరుగుతున్నాడని చెప్పేసి కూడా దాంట్లో యాడ్ చేయడం జరిగింది. సో మనం చూసుకున్నట్టయితే మోహన్ బాబు గారు మనోజు సంబంధించి కంప్లైంట్ ఫైల్ చేశాడు. అయితే దీంట్లో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మోహన్ బాబు సన్ ఆఫ్ లేట్ మంచు నారాయణ స్వామి, ఏజ్డ్ అబౌట్ 78 సంవత్సరాలు. ఆయన ఫైల్ చేసింది ఏంటంటే కేసులో 78 సంవత్సరాలు ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ అయినటువంటి నా పైన ఈ దాడికి ఏ సమయంలోనే పాల్పడే అవకాశం ఉంది, ప్రాణహాని ఉంది. సో మనోజ్ నుంచి ప్రాణహాని ఉంది కాబట్టి, భూమా మౌలిక నుంచి ప్రాణహాని ఉంది కాబట్టి రక్షణ కల్పించాలి అని చెప్పేసి మోహన్ బాబు గారి కంప్లైంట్లో అయితే రాయటం జరిగింది. ఇక తను ఎప్పుడైతే ఈ కంప్లైంట్ రైజ్ చేశారో ఆ కంప్లైంట్ పైన మనోజ్ కూడా మళ్ళీ ట్విట్టర్లో తన స్పందన అయితే తెలియజేయడం కూడా జరిగింది. అది కూడా చూద్దాం మనం. ప్రస్తుతానికి మోహన్ బాబు గారు రైజ్ చేసినటువంటి కంప్లైంట్లో అయితే ఈ కంప్లైంట్ ఫైల్ చేసినటువంటి కాపీ ఇది. ఈ కాపీలో తను పలు అంశాలను అయితే లేవనెత్తడం జరిగింది. కొడుకు తనపైన దాడి చేస్తున్నాడని చెప్పేసి వ్యాపారాలకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ జల్పల్లిలో ఉన్నటువంటి హౌస్లో ఈ గొడవ జరిగిందని, ఈ గొడవ 8వ తారీఖు జరిగిందని చెప్పేసి ఆయన రాయటం కూడా జరిగింది. ఇదిగోండి, ఇక్కడ మనం చూసుకుంటే డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. 8/12/2024 యంగర్ సన్ మనోజ్ అని చెప్పేసి ఆయన మెన్షన్ చేసి మరీ రాయడం జరిగింది. ఇది ఎప్పుడు రాశారంటే లెటర్ రాసింది 9వ తారీఖున ఆయన లెటర్ రాయడం జరిగింది. ఇన్సిడెంట్ జరిగింది అయితే 8వ తారీఖు జరిగింది. ఈ ఇన్సిడెంట్ నుంచి ప్రాణహాని ఉందని చెప్పేసి అయితే మెయిన్ ఈ కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. మోహన్ బాబు గారు రైజ్ చేసినటువంటి ఈ కంప్లైంట్ పైన పోలీసుల రియాక్షన్ అయితే ఇంకా లేదు. ప్రస్తుతానికి ఈరోజు ఎలాంటి రియాక్షన్ ఇస్తారో పోలీసులు, అలానే మోహన్ బాబు గారికి రక్షణ కల్పిస్తూ ఏమన్నా గన్మెన్లు కానీ లేకపోతే ఏమన్నా అలర్ట్ చేస్తారని చూడాలి. ఆయన రాజ్యసభ మెంబర్ కూడా, అలానే పద్మశ్రీ అవార్డు గ్రహీత, అలానే ఆయన కెరీర్ చూసుకున్నట్టయితే 50 సంవత్సరాల సినిమా కెరీర్ని పూర్తి చేసుకున్న సందర్భంలో మొన్నే సెలబ్రేషన్స్ కూడా చేసుకోవడం జరిగింది. ఆయన విద్యా సంస్థల యొక్క చైర్మన్గా కూడా ఉన్నారు. సో ఇటు తెలంగాణ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుందనేది మనం వేసి చూడాల్సిన సందర్భం అయితే ఉంది.